రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ ఫామ్ చేయగానే వెంటనే ఏం చేసినారంటే గత 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ పరిపాలించినటువంటి టీఆర్ఎస్ కాలంలో గవర్నమెంట్ పరంగా జరిగినటువంటి ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి విశ్లేషణ చేసి ఒక శ్వేతపత్రాన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది. ఈ శ్వేతపత్రంలో ఏముంటుందంటే గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి విశ్లేషణ, అకౌంట్ బ్యాలెన్స్ రిలేటెడ్ అప్పులు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అయితే ఇది ఎప్పుడు కానీ ఒక గవర్నమెంట్ పోయి వేరే గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇది కామన్గా జరిగేటువంటి ప్రాసెస్, శ్వేతపత్రం రిలీజ్ చేయడం అనేది. ఇటు ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, ఇటు తెలంగాణలో కానివ్వండి, ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్ గారు గవర్నమెంట్ మారి టీడీపీ వచ్చిన తర్వాత వాళ్ళు కూడా శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది గవర్నమెంట్ యొక్క నైతిక బాధ్యత. దీనివల్ల ఏమైందంటే గవర్నమెంట్ మారినప్పుడు కొత్త గవర్నమెంట్ పగ్గాలు చేపట్టినప్పుడు ఆర్థికపరమైనటువంటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయనేది ప్రజలకు తెలియపరచడానికి ఈ శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇది క్లియర్. ఇక అయితే ఈ శ్వేతపత్రంలో కాంగ్రెస్ రిలీజ్ చేసినటువంటి శ్వేతపత్రంలో అప్పులు ఎన్ని ఉన్నాయి ఎన్నింటినీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నేను మీకు క్లియర్గా ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. మీరు ఒక కామన్ మ్యాన్గా మీరు ఏం చేస్తారంటే రోడ్డు మీద పోయేటప్పుడు బిల్డింగ్ నుంచి చూడగానే ఇప్పుడు 2 బిల్డింగ్లు పక్కన ఉన్నాయి. ఒక బిల్డింగ్ కొత్త కలర్ వేసిరు, ఒక బిల్డింగ్ కలర్ వేయలేదు. మీరు ఏం చేస్తారంటే కలర్ వేసిన బిల్డింగ్ని చూసి ఇది కొత్త బిల్డింగ్ అనుకుంటారు. కలర్ లేని బిల్డింగ్ని బట్టి చూస్తే మీరు ఏమంటారు పాత బిల్డింగ్ అంటారు. నిజానికి పాత బిల్డింగే ముందు కట్టింది. ఇప్పుడు ఏదైతే కలర్ వేసిరో ఆ బిల్డింగు దానికంటే ముందు కట్టిన బిల్డింగ్. కానీ కలర్ వేయడాన్ని బట్టి మీరు ఏమనుకుంటారంటే ఇది కొత్త బిల్డింగ్ ఫస్ట్ ఇప్పుడు కట్టిన అనుకుంటారు. నిజానికి అది ఆ పాత బిల్డింగ్ కంటే ముందు కట్టిన బిల్డింగ్, ఒక 5 సంవత్సరాల ముందు కట్టిన బిల్డింగ్. అయితే నేను ఎందుకు చెప్తున్నా ఇదంటే మీరు యాజ్ ఎ కామన్ మ్యాన్గా ఈ అప్పుల్ని చూస్తున్నారు. నేనేం చెప్తున్నా నేను ఆ బిల్డింగ్ లోపలికి వెళ్ళి నేను కలర్ని చూడను, ఆ పిల్లర్లని, ఆ క్వాలిటీ కన్స్ట్రక్షన్ని, ఆ మెటీరియల్ క్వాలిటీని, తర్వాత కట్టిన ఇంటర్నల్ స్ట్రక్చర్ని నేను టెస్ట్ చేసి నేను మీకు విశ్లేషించి చెప్తున్నా. ఇప్పుడు మీకు అర్థమైంది కదా నేనేం చెప్పాలనుకుంటున్నా. అయితే మీలాగా నేను బయట నుంచి చూసి మీకు చెప్పడం లేదు, ఈ అప్పుల్ని చూసి అప్పులు అని చెప్పను. నేను పూర్తిగా లోపలికి ఇన్వాల్వ్ అయ్యి వాటిని అనాలిసిస్ చేసి నేను మీ ముందు ఉంచుతా. మీరు ఇది మంచిగా చెడా అని మీరు డిసైడ్ చేయాలి. ఇప్పుడు అప్పులు ఉన్నాయనుకోండి, అప్పులు ఎంత చేసిరు, ఎందుకు చేసిరు, ఇది చేయాల్సినటువంటి అవసరం ఉందా అనేటువంటి విశ్లేషణ నేను మీకు చెప్తా. నేను ఆ ప్లేస్లో ఉంటే నేను ఏం చేస్తాను అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు రెండో విషయం, ఇంకా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దయచేసి మీరు నన్ను ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిగా మీరు భావించొద్దు. ఎందుకంటే నేను చేసేది ఏదైతే ఉందో ఇది నాకు రేవంత్ రెడ్డి గారన్నా గౌరవం ఉంది, ఇటు కేసీఆర్ గారన్నా, కేటీఆర్ గారన్నా ఎవరైనా నాకు గౌరవం ఉంది. అటు కాంగ్రెస్ అంటే నాకు గౌరవం ఉంది, ఇటు బీఆర్ఎస్ అంటే నాకు గౌరవం ఉంది. కాబట్టి నా విశ్లేషణ ఎట్లా ఉంటుందంటే ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. రియల్ అనాలిసిస్ నేను చేసి మీకు ఇస్తాను. కాబట్టి మీరు డిసైడ్ చేయండి, మంచి చెడుల్ని మీరు డిసైడ్ చేయండి. అప్పులు ఉన్నాయనుకోండి, అప్పులు ఉన్నాయని చెప్తా. అప్పులు ఎందుకు చేసినారు, చేయాల్సిన అవసరం ఉందా లేదా, ఒకవేళ మీరుంటే ఏం చేస్తారో మీరు డిసైడ్ చేయండి. ఇక నేను అప్పులలోకి వెళ్తున్నా. రేవంత్ రెడ్డి గారి సర్కారు గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు 2023లో తీసినటువంటి శ్వేతపత్రంలో అప్పటి వరకు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అప్పుల గురించినటువంటి పూర్తి వివరాలు అందులో పెట్టింది. అందులో 6,71,70,000 సంబంధించినటువంటి అప్పులు ఉన్నట్లుగా అందులో ఉంది. వాటిల్లో 3,00,000 చిల్లర కోట్లు డైరెక్ట్గా ప్రభుత్వం బాండ్ల ద్వారా ప్రభుత్వం డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి చేసినటువంటి అప్పులుగా ఉన్నది. మిగతా 2,82,000 కోట్లకు సంబంధించినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో అవి ప్రభుత్వం డైరెక్ట్గా కాకుండా కార్పొరేషన్ల ద్వారా తీసుకున్నటువంటి అప్పులుగా ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు కార్పొరేషన్ ద్వారా అంటే ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ని చూపించి కొన్ని అప్పులు తెచ్చి ఉంటుండ్రు కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా. అలాగే విద్యుత్ బకాయిలు ఒక కొద్ది మొత్తంలో ఉంటుంది. ఇవన్నిటిని కలిపితే 2 లక్షల ఇలా కార్పొరేషన్ల ద్వారా తెచ్చినటువంటి అప్పులు 2,82,000 కోట్ల చిల్లర ఉన్నాయి. టోటల్ కలిపితే ప్రభుత్వం నేరుగా కార్పొరేషన్ల ద్వారా 2 రకాలుగా ఉన్నటువంటి ప్రభుత్వ అప్పులు 6,71,000 కోట్లలాగా ఉన్నట్టుగా ఉంది. మీరు ఈ అప్పులను చూసే ముందు దీనికి సంబంధించిన గ్రౌండ్ లెవెల్ కూడా చూడాలి మీరు. ఎందుకంటే అప్పులు చేసినప్పుడు అప్పులు చేయాల్సినటువంటి అవసరం ఉందా అనేది కూడా మీరు ఆలోచించాలి. నిజంగా అవసరం ఉంది అంటే దాన్ని ఎవరు తప్పు పట్టలేరు. ఇప్పుడు తండ్రి కుమారుని యొక్క స్కూల్ ఫీజు కోసం, కాలేజ్ ఫీజు కోసం అప్పు చేసిందంటే తప్పు పట్టాల్సిన అవసరం లేదు. అది అవునా కదా మీరు చెప్పండి. ఒకవేళ తండ్రి తాగుడు కోసం అప్పు చేసింది అనుకోండి, అది తప్పు పట్టాల్సినటువంటి విషయం. తండ్రి ఏదో ఒక డాంబికానికి పోయి చేసిండు అప్పు అంటే అది తప్పు పట్టాల్సినటువంటి అవసరం. అదే తండ్రి పిల్లల స్కూల్ ఫీజు కోసం అప్పు చేసిండంటే అది ఆమోదయోగ్యమైనటువంటి అప్పుగా కూడా మనం గుర్తించవచ్చు. అలాగే టీఆర్ఎస్ చేసినటువంటి అప్పును కూడా మనం విశ్లేషిస్తాం. ఎందుకు చేసింది అనేది ఈ వీడియో మీరు కంటిన్యూ చూడండి. విశ్లేషించి నేను మీ ముందు పూర్తి డీటెయిల్స్ ఉంచిన ఈ వీడియోలో. లెంత్ ఉండొచ్చు కానీ మీకు పూర్తిగా అర్థమవుతుంది.
ఇక ఈ అప్పులు ఏవైతే జరిగినాయో ఈ అప్పులకు సంబంధించిన విషయాలు నేను చెప్తా. 1,40,000 కోట్లకు పైన కాళేశ్వరానికి కోసం ఇన్వెస్ట్ చేసినట్టుగా చూస్తుంది టీఆర్ఎస్ గవర్నమెంట్. 1,40,000 కోట్లు అంటే సుమారు 6,70,000 కోట్లలో ఇక ఉండేది బ్యాలెన్స్ అంతా 1,40,000 పోతే 5,30,000 కోట్లే ఉంది. అట్లా నేను పూర్తి డీటెయిల్స్ తోటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక చూడండి, బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో తెచ్చినటువంటి అప్పులను ఎక్కడెక్కడ ఉపయోగించింది మీరు చూడండి. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు, ఇది చాలా యూజ్ఫుల్ ప్రాజెక్ట్, రాష్ట్రానికి తలమానికమైనటువంటి పెద్ద ప్రాజెక్ట్. ఇది 1,47,000 కోట్లు ఇక్కడ పెట్టింది. అలాగే రైతు బంధుకు 72,818 కోట్లని ఖర్చు చేసినట్టుగా ఉంది. ఇది రైతు బంధు అనేది దేశంలోనే రైతుకి గౌరవం ఇచ్చినటువంటి రాష్ట్ర పథకం ఇది. కాబట్టి దీనికి రైతుల కోసం ఖర్చు చేసినారు కాబట్టి ఇది కూడా మ్యాండేటరీ. విద్యుత్ రంగ ఉత్పత్తికి 90,000 కోట్లు ఖర్చు చేసినట్టుగా ఉంది. మరి ఇది కూడా, ఇదైతే నేనేమంటే ఇది మ్యాండేటరీ కాదు, మ్యాండేటరీ కంటే ఇంకా మ్యాండేటరీ థింగ్ ఇది. ఎందుకంటే 2014లో బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు, టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు రాష్ట్రంలో అంటే కొత్తగా వచ్చినప్పుడు సమైక్యాంధ్ర ఉన్నప్పుడు కరెంట్ ప్రాబ్లంని బట్టి అనేక కంపెనీలు చుట్టుపక్కల రాష్ట్రాలకు వెళ్ళిపోయినాయి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయలేక, ఎందుకంటే పవర్ ఇష్యూస్ని బట్టి. ఎప్పుడైతే టీఆర్ఎస్ గవర్నమెంట్ పగ్గాలు చేపట్టిందో వెంటనే ఈ విద్యుత్కు సంబంధించినటువంటి సమస్యను ఏం చేసిందంటే చాలా పైలట్ ప్రాజెక్ట్గా తీసుకొని చాలా ప్రయారిటైజ్ చేసి 90,000 కోట్లు చేసి పవర్ ఇష్యూస్ని తీసేసింది. ఎందుకు నేను చెప్తున్నా ఇది మ్యాండేటరీ అంటే, డేటా సెంటర్స్ మన తెలంగాణలోకి రావాలంటే డేటా సెంటర్స్ ఇన్వెస్టర్స్ మన రాష్ట్రంలో వాళ్ళ కంపెనీ స్టార్ట్ చేసి మనకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే మన యువతకి ప్రత్యేకంగా వాళ్ళకి నానో సెకండ్ పవర్ కట్ ఉండాలి. నేను ఇంటర్నెట్లో సెర్చ్ చేసినప్పుడు నాకు అర్థమైంది, డేటా సెంటర్స్ పెట్టేటప్పుడు ఇన్వెస్టర్స్ కొన్ని డిమాండ్స్ పెడతారనమాట రాష్ట్ర ప్రభుత్వాల ముందు, కేంద్ర ప్రభుత్వాల ముందు. వాళ్ళు ఏమని పెడతారంటే మాకు నానో సెకండ్ పవర్ కట్ ఉండాలి. కానీ సమైక్యాంధ్ర ఉన్నప్పుడు మనకి సమైక్యాంధ్ర వచ్చి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ చేసే ముందు ఉన్నటువంటి పరిస్థితులు మీ అందరికీ తెలుసు. సుమారు 2 గంటల నుంచి 4 గంటలు పవర్ కట్ ఉండేది రాష్ట్రంలో. అలాంటి టైంలో మనకి ఎట్లా డేటా సెంటర్స్ కానివ్వండి, పెద్ద కంపెనీస్ కానివ్వండి ఎట్లా వస్తాయి చెప్పండి. సో దాని నిమిత్తం ఏం చేశారంటే టీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే 90,000 ఖర్చు చేసి 90,000 కోట్లు పెట్టి పవర్ ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్న పవర్ కట్ లేకుండా రాష్ట్రం అంతా ఎట్లా ఉంటుందో ఆ పవర్ కట్ లేనటువంటి పరిస్థితుల్ని టీఆర్ఎస్ ప్రభుత్వమే ఇంప్లిమెంట్ చేసి ఇంత ఖర్చు పెట్టి చేసింది. 90,000 కోట్లు కాదు, దానికి కావాల్సినటువంటి ప్రతిదీ కేటీఆర్ గారు, కేసీఆర్ గారు అన్ని రకాలుగా ఇన్వాల్వ్ అయ్యి దాన్ని ఒక రకంగా మాడ్యూల్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఈరోజు పర్ఫెక్ట్ ఏదైతే డేటా సెంటర్స్ కావాల్సినటువంటి పవర్ ఇష్యూస్ లేకుండా చూస్తున్నామో అలాంటి పరిస్థితులను తీసుకొని వచ్చారు. అలాగే ఆసరా పెన్షన్స్కి 58,690 కోట్ల రూపాయలు, మిషన్ బాధ్యత తాగునీరు, ఇది ఎంత మ్యాండేటరీ చూడండి. విలేజ్లలో ఇప్పుడు అన్ని బావుల్ని క్లోజ్ చేసుకున్నటువంటి పరిస్థితి. కారణం ఏంటంటే ఇంటింటికి నల్లా అనేది కేసీఆర్ గారు తీసుకొని వచ్చి ఇంటింటికి ఒక నల్లా, ఒక ప్రాజెక్ట్ మిషన్ బాధ్యత 43,000 కోట్లు ఖర్చు చేసి ఇంటింటికి నల్లా వేసారు. ఉదయం సాయంత్రం ఈ మిషన్ బాధ్యత ద్వారా ప్రతి ఇంటికి నల్లా వస్తుంది. ఇట్లా ఇక రుణమాఫీ అంటే 29,000 రైతుల రుణమాఫీ 2 సార్లు కలిసి 29,000 కోట్లు. అలాగే మిషన్ కాకతీయ చెరువుల్ని బాగు చేయడం కోసం ఒక 9,150 కోట్లు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం 11,000 కోట్లు. దళిత బంధు, ఇది కూడా దళిత బంధు 4,500 కోట్లు. కళ్యాణ లక్ష్మి బీద మధ్యతరగతి కుటుంబాలకి వివాహ సమయంలో ఇచ్చేటువంటి కానుకగా 11,500 కోట్లు. రైతులకు బీమాగా 5,900 కోట్లు. గొర్రెల పంపిణీకి 4,980 కోట్లు. ఇతర మౌలిక సదుపాయాలకి 35,000 కోట్లు. మొత్తం కలిపితే టోటల్గా 5,23,000 కోట్లు ఇక్కడే ఖర్చు అయినట్టుంది. ఇక్కడ చూస్తే మొత్తం 5,23,000 కోట్లు అంటే మొత్తం అప్పులు 6,71,000 అయితే ఇక్కడ ఖర్చు చేసింది 5,23,000 కోట్లు. అంటే సుమారు 1,50,000 కోట్లుగా అవి శాలరీస్ కింద, గవర్నమెంట్ ఇతర కార్యక్రమాల కింద, ఇతర ప్రాజెక్ట్స్ కింద, పైలట్ ప్రాజెక్ట్స్ కింద ఖర్చు చేసినవి ఇక్కడ రాయలేదు. కానీ మొత్తం కేవలం ప్రజా సంక్షేమం కోసమే 6,71 కోట్లు తెచ్చినటువంటి అప్పులు 5,23,000 కోట్లు ఇక్కడనే కనిపిస్తున్నాయి మనకి. సో ఇలాంటి సందర్భంలో మనము టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మనం ఏ రీతిగా కూడా విమర్శించలేము. ఎందుకంటే ఒక తండ్రి కుమారుని చదివించడానికి అప్పు తెచ్చి ఫీజు కట్టినట్టు మనం విమర్శించేటువంటి అవకాశం ఉందా? ప్రాముఖ్యమైనటువంటి సంఘటనలోకి వద్దాం. ఇప్పుడు
చూడండి, 6,70,1,000 అప్పు ఉంటే వాటిలో 5,23,000 కోట్లకు సంబంధించినటువంటి మ్యాండేటరీ ప్రాజెక్ట్స్, ఇటు విద్యుత్కు సంబంధించినటువంటి ఇంప్లిమెంటేషన్స్ అప్డేట్స్ చేయడానికి 90,000 కోట్లు అయింది. నిజంగా ఇవన్నీ కూడా అవసరమైనవే. ఇటు కాళేశ్వరం ప్రాజెక్ట్ అవసరమైందే, విద్యుత్ సంబంధించింది అవసరమైందే, ఇటు ఆసరా పెన్షన్స్ అవసరమైందే, సంక్షేమ పథకాలు అవసరమైందే. వీటిలో ఏది కానీ అనవసరమైన వాటికి ఖర్చు చేసినట్టుగా ఎక్కడ చూడలేదు ఈ లెక్కలలో. ఇంకా ముఖ్యమైనటువంటి ఒక ఎక్స్ప్లెనేషన్ నేను చూపిద్దాం అనుకుంటున్నా. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ప్రభుత్వాలు, ఇక్కడ నేను ముఖ్యంగా చెప్పాలనుకుంది ఏంటంటే, కొన్నిసార్లు ప్రభుత్వాలు తమ చేసిన మంచి పనులు ప్రజలకి వివరించేటువంటి విషయంలో చాలా వెనకబడిపోయి ఉంటున్నాయి. ఇప్పుడు కేసీఆర్ గారి విషయంలో కూడా చూస్తే అప్పులు ఎందుకు చేసినారంటే ప్రజల సంక్షేమార్థమై, ప్రజలకు భవిష్యత్ తరాలకు ప్రాబ్లం రాకుండా ఉండడానికి చేసి. ఇప్పుడు తండ్రి కొడుకు చదువు కోసం అప్పు చేసినాడంటే కుమారుడు కుమారుని యొక్క భవిష్యత్తులో సమస్యలు రాకుండా ఉండడానికి అప్పు చేసి తీసుకొని వచ్చిండు. కాబట్టి తండ్రి అప్పు చేస్తే తప్పు లేదు. తండ్రి ఎందుకంటే కుమారుని భవిష్యత్తు కోసం చేసింది కాబట్టి. ఇప్పుడు 2014లో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ కాకముందు రాష్ట్రంలో పరిస్థితులను చూస్తే, ఇక్కడ ఉన్నటువంటి పవర్ ప్రాబ్లమ్స్ని బట్టి, ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి మల్టీనేషనల్ కంపెనీస్ ఇక్కడ తమ కంపెనీస్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ముందుకు వచ్చే అవకాశాలు లేవు. అలాంటి సందర్భంలో నానో సెకండ్ పవర్ కట్ అనేటువంటి కాన్సెప్ట్ డేటా సెంటర్స్ నేను ఇంటర్నెట్లో సెర్చ్ చేసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఒక కంపెనీ మల్టీనేషనల్ కంపెనీ లేదా ఇంకేదైనా ఒక బీపీఓస్ కానీ పెద్ద పెద్ద కంపెనీస్ ఇక్కడ స్టార్ట్ చేయాలంటే నానో సెకండ్ పవర్ కట్ అంటే సెకండ్లో సెకండ్ కూడా పవర్ కట్ ఉండొద్దు అనమాట. కావాలంటే అట్లాంటి వాటి కోసం 90,000 కోట్లు ఖర్చు చేసినారు టీఆర్ఎస్ గవర్నమెంట్. అది తప్పకుండా ఖర్చు చేయాల్సినటువంటి విషయం, దాంట్లో తప్పేం లేదు. ఇప్పుడు మనము బయట నుంచి చూస్తే ఈ 90,000 కోట్లు ఎక్కడ ఖర్చు చేసినారు, ఏదో అవసరం లేకుండా ఖర్చు చేసినట్టు కాదు. ఇది అవసరం ఉన్నది, చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే, టీఆర్ఎస్ గవర్నమెంట్ రాగానే ఇటు పోలీస్ వ్యవస్థలో చాలా మార్పులు తీసుకుని వచ్చింది. తర్వాత శాంతి భద్రతల విషయంలో చాలా రకాలైనటువంటి విషయాల్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చింది. తర్వాత ఫస్ట్ ఏంటంటే, రాష్ట్రం బాగుండాలంటే, ఒక కుమారుని జీవితం ముందు బాగుండాలంటే ఓ తండ్రి ఎట్లా అప్పులు చేసి కుమారుని చదివిపిస్తాడో, అలాగా భవిష్యత్ ఆదాయం మనకు జనరేట్ అవ్వాలంటే రాష్ట్ర ప్రభుత్వానికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలని టీఆర్ఎస్ గవర్నమెంట్ 2014 నుంచి అప్పులు చేసి మరి మౌలిక సదుపాయాలను కల్పించింది. అంటే ఈరోజు ప్రభుత్వాలకు వచ్చే ఆదాయం ఊరికనే రావడంలే. టీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు మౌలిక సదుపాయాల కోసం చేసినటువంటి ఖర్చు పెట్టింది కాబట్టే ఈరోజు పెద్ద పెద్ద కంపెనీస్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసి, పెద్ద పెద్ద కంపెనీస్ ఇక్కడ తమ బ్రాంచ్లను పెట్టుకొని వాటి ద్వారా గవర్నమెంట్కి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఒకవేళ మౌలిక సదుపాయాలను టీఆర్ఎస్ కల్పించినట్లయితే కంపెనీస్ కూడా వచ్చే అవకాశాలు లేదు, ఉద్యోగ అవకాశాలు కూడా పెరిగే అవకాశం లేకుండా ఉండేది. కాకపోతే ఈ కొన్ని విషయాల్ని గవర్నమెంట్స్ ఏమైందంటే, వాళ్ళు చేసిన మంచి పథకాలని, సంక్షేమ విషయాలను ప్రజల్లోకి తీసుకుపోలేక ఏం చేస్తుందంటే, గవర్నమెంట్స్ ఏం చేస్తుందంటే అపోజిషన్ మీద మాట్లాడటమే సరిపోతుంది ప్రభుత్వాలకి. నేను టీఆర్ఎస్ అనను, కాంగ్రెస్ అనను, ఇంకెవరనను, కానీ ఇప్పుడు చూస్తున్నటువంటి విషయాలను చూస్తే గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత గవర్నమెంట్ ఏంటంటే, అధికారంలో ఉన్న గవర్నమెంట్ అపోజిషన్లో ఉన్న గవర్నమెంట్ని, అపోజిషన్లో ఉన్న వాళ్ళని అధికారంలో ఉన్న పార్టీ ఇట్లా తిట్టుకుంటూ పోతుందే కానీ వీళ్ళు చేస్తున్నటువంటి పనులు, సంక్షేమ పథకాలు ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ఆ టైము, ఆ ఆలోచన ప్రభుత్వాలు చేయడం లేదు. కాబట్టి ఇక లాస్ట్లో మీరు చేయాల్సింది ఏంటంటే, వీడియో అంతా చూసినారు కదా, దీంట్లో మీరు ఏం తెలుసుకున్నారో కామెంట్ చేయండి. అది మీరు ఏదైనా కానీ మంచి అనుకుంటారా చెడు అంటారా నేను చెప్పింది అది తర్వాత విషయం, కానీ మీరు కామెంట్ చేయడం మర్చిపోవద్దు.